బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్. నందీనగర్ నివాసానికి వెళ్లిన అధికారులు సిఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం నోటీసులు గోడకంటించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందీనగర్ లో ఉన్న నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. వాస్తవానికి ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు సమయం కావాలని కోరారు కేసీఆర్. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తనను విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే గులాబీ బాస్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది సిట్. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ ఇచ్చిన చిరునామా హైదరాబాద్లోని నందీనగర్లో ఉందని నోటీసులో పేర్కొంది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత పోలీస్ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉన్న నివాసంలోనే విచారణ చేయాలన్న నిబంధన ఉన్నట్లుగా పేర్కొంది. కేసీఆర్ వయసుకు గౌరవం ఇస్తూ హైదరాబాద్లోని నందీనగర్ నివాసంలో విచారణ చేయనున్నట్లు నోటీసులో ప్రకటించింది సిట్. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు సిట్ అధికారులు. రెటికి మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న లైవ్ లో అందిస్తారు. పాపన్న, చెప్పండి, ఏదైతే కేసీఆర్ కు మరొకసారి నోటీసులు అందివ్వడం మనం చూస్తున్నామో, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలు కూడా విచారణ జరుగుతుంది. మరి దీనికి సానుకూలంగా కేసీఆర్ స్పందిస్తారు? ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఈ విచారణకు రాలేనంటూ తను చెప్పుకొచ్చారు. మరి దీనిపై ఎలా స్పందిస్తున్నారు? అఖిల, అయితే ఈరోజు మరోసారి సిట్ అధికారులు అయితే నందీనగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి అయితే ఆ సిట్ నోటీసు అంటించి వేయడం జరిగింది. అయితే ఈ నోటీస్కి కేసీఆర్ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధమైన రిప్లై వస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఈ ఫిబ్రవరి 11వ తారీఖు నాడే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని నందీనగర్లో ఉన్న ఇంటి దగ్గరనే విచారించనున్నారు. కాబట్టి దానికి సంబంధించి అటు అన్ని బీఆర్ఎస్ పార్టీ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందన్నట్టు కూడా ఆ బీఆర్ఎస్ వర్గాల్లోనైతే చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే సిట్ అధికారులు నోటీస్ అంటించి వెళ్ళారు. కాబట్టి ఈ నోటీస్కి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి ఏ విధమైన రిప్లై వస్తుంది దాని గురించి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న ఇచ్చిన నోటీస్కి కేసీఆర్ వెంటనే రిప్లై ఇస్తూ ఈరోజు అంటే నిన్న నామినేషన్కి సంబంధించి మున్సిపల్ నామినేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పుడు రేపు అంటే ఈరోజు నేను రాలేను అన్నట్టు రిప్లై ఇవ్వడంతో సిట్ అధికారులు మరొకసారి ఈరోజు అయితే ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన సిట్ నోటీస్లో మాత్రం కొన్ని క్లియర్ కట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద ఇచ్చిన ఈ నోటీస్లోనైతే అంటే మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ తను ఫామ్ హౌస్కి వచ్చి ఫామ్ హౌస్లో విచారించాలంటూ తను నిన్న రిప్లైలో కోరాడు. కానీ సిట్ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. ఎందుకంటే ఈ నందీనగర్లో ఉన్న కేసీఆర్ ఇల్లే అది అధికారికంగా ఉంది, అన్ని రికార్డులో ఉంది. కేసీఆర్ తను ఎమ్మెల్యేగా సమర్పించిన అఫిడవిట్లలో కూడా ఇదే అడ్రస్ ఉంది. కాబట్టి అదేవిధంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ పరిధిలోకి ఉంటుంది. కాబట్టి ఇవన్నిట్లను చూసిన పిదపట ఇక్కడనే నందీనగర్లో ఆదివారం విచారిస్తామంటూ కూడా తెలిపారు. దాంతోపాటు కేసీఆర్ ఫామ్ హౌస్ అయినటువంటి గజ్వేల్కి ఎందుకు రాలేకపోతున్నామంటే ఏదైతే విచారణకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ అంతా ఎక్విప్మెంట్ తీసుకొని సిటీ అవుట్స్కట్లో గజ్వేల్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళి మేము అక్కడ విచారించలేమన్నట్టు కూడా ఇప్పుడు సబ్మిట్ చేసిన నోటీసులోనైతే ఉంది అఖిల. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిన్న నోటీస్ ఇచ్చినప్పుడు కేసీఆర్కు సంబంధించిన అధికారులు బై హ్యాండ్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అంటే 9 తర్వాత సిట్ అధికారులు వచ్చి ఇంటికి నోటీస్ అంటించి వేయడంతో అసలు దీన్ని అటు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో నోటీసు అంటించి వేయడాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? ఆ నోటీస్కి రిప్లై ఇచ్చి కేసీఆర్ విచారణకు వస్తానని అంటారా? లేకుంటే కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ
ఈ నివాసంలో ఉండడం లేదు కాబట్టి నేను ఉండలేనని చెప్తారా ఏ విధమైన రిప్లై ఇస్తారా అన్నట్టు కూడా వేచి చూడాలి అఖిల. రైట్.